హాయ్ పిఎస్ఆర్ గేమింగ్కి స్వాగతం. చాలా రోజులైంది గ్యాప్ ఇచ్చాం కదా, ఇలా చాలా శుక్రవారం అండి. మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు, టైం ఉండట్లేదు. అందులో మేము షాప్ పెట్టాం కదా, బిఎస్ఆర్ కిరాణా షాప్ అని. నెల పూజ కొంచెం లేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్ శ్రావణ శుక్రవారం, అందులో నాగపంచమి కదా, అంటే గుడికి వెళ్ళాలని వాళ్ళని వాళ్ళ స్కూల్ పంపలేదు. మా పెద్దోడు స్నానం చేస్తున్నాడు, నాది అయిపోయింది, నేను పూజ చేస్తున్నా. ఓకే, అదేనండి మా పూజ గది అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకున్నాము, చాలా రోజుల తర్వాత కదా, అందుకనే ఇంకా మా బాబుకి టైం ఉండట్లేదని చేస్తున్నాను. ఓకే, ఏకాహారతి ఉంటుంది కదా, ఫస్ట్ దాంతో ఇవ్వాలి కదా. లేట్ అయిపోయింది ఇప్పుడే. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ అయిపోయిందండి. తులసమ్మ పూజ చేద్దాము. ఇదే తులసమ్మ చెట్టు అనమాట. మా మమ్మీ ఇప్పుడు పూజ చేస్తుంది, చూడండి. దీపం, ఇదేనండి మా తులసమ్మ పూజ చేసేసాము. ఇది హారతి తప్పు. గాలికి దీపం కొండెక్కుతుంది, అందుకనే చేపెట్టాను. ఇదే అన్నమాట మా తులసమ్మ చెట్టు. మళ్ళా కొండెక్కుతుంది, చూసారా? ఓకేనండి, ఆడుకోలేదు. ఓకేనండి, అయిపోతుంది పూజ. లేట్ అయిపోయింది, ఇప్పుడే గుడికి వెళ్ళాలి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చాక మళ్ళీ అక్కడ చేసుకొని మా పెద్దోడి చేతనే చేయాలని స్కూల్కి పంపించలేదు నేను. ఓకేనా, ఎందుకంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, మళ్ళీ చెప్తా. దగ్గర బాగుంది.
తులసమ్మ తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర కూడా పెట్టేసాం మేము. ఇప్పుడు పూజ గదిలో కూడా పెట్టేయాలన్నమాట. బయట కూడా పెట్టేయాలి. దేవుడు మీరు కూడా ఆరతి తీసుకోండి, ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది. ఈడే మా పెద్ద బాబు. హాయ్. అయిపోయిందండి పూజ. ఇప్పుడు షాప్ మూసేసుకొని గుడికి వెళ్ళొచ్చాక మళ్ళీ కంటిన్యూ అవుతానండి. బాయ్. అవును, మీకు మా షాప్ తెలియదు కదా, చూపిస్తారండి. నెక్స్ట్ పార్ట్. గుడికి వెళ్ళి రావాలి, టైం అవుతుంది.